సో మీలో చాలా మంది ఇందిరమ్మ ఇల్లు కోసం అయితే అప్లై చేశారు. చాలా మంది అప్లికేషన్స్ కూడా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాయి అండ్ వెరిఫికేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. సో ఫస్ట్ ఫేజ్ వెరిఫికేషన్ అయిపోయింది అండ్ చాలా మంది కూడా ఇల్లు అనేది ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం నడుస్తుంది ఫేజ్ 2. సో ఈ ఫేజ్ 2లో చాలా మంది అప్లికేషన్ స్టాటస్ అనేది చేంజ్ అవుతున్నాయి. రైట్, మీరు ఎలా అయితే నాకు కామెంట్ చేస్తున్నారు కదా, సో ఆ విధంగా కొంతమందికి లిస్ట్ గ్యాజెటెడ్ ఆఫీసర్ పెండింగ్, కొంతమందికి ఎంపీడీఓ అప్రూవల్ పెండింగ్, కొంతమందికి కలెక్టర్ అప్రూవల్ పెండింగ్, కొంతమంది స్టేటస్ అనేది లిస్టులో ఉంది, ఇప్పుడు రిలీజ్ 3లో కన్వర్ట్ అయిపోతుంది. ఇది ఎందుకు జరుగుతున్నాయి? సో మీరు తెలిసి తెలియకో ఒక 5 మిస్టేక్స్ అనేది చేశారు. రైట్, నేను చెప్పబోయే ఈ 5 మిస్టేక్స్ అనేది మీ జీవితానికి అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో అనేది మీ లైఫ్కి చాలా ఇంపార్టెంట్. సో చాలా మంది సినిమాలు, సీరియల్స్, సాంగ్స్ దానికోసం అనేది చాలా టైం అనేది కేటాయిస్తారు. కానీ ఈ నాలెడ్జబుల్ వీడియోస్ పైన అనేది చాలా మంది అనేది వాళ్ళ టైం కేటాయించరు, సగంలోనే విడిచి వెళ్ళిపోతారు. సో తర్వాత మీరే చాలా బాధపడాల్సి ఉంటుంది. సో ఈ నేను చెప్పబోయే ఈ 5 మిస్టేక్స్లో మీరు కనుక ఒక్క మిస్టేక్ కూడా చేస్తుంటే సో ప్లీజ్ దాన్ని సరిదిద్దుకొనికి ట్రై చేయండి. ఇప్పటి కూడా టైం ఉంది. సో అది ఎలా చేయాలో నేను మొత్తం వీడియోలో చెప్తానన్నమాట. వీడియో కొద్దిగా లాంగ్ అయినా మీరు అనేది శ్రద్ధగా వీడియోని చూడండి. ఏదైనా పని చేస్తుంటే సో ఆ పని అయినా చేసుకోండి, లేకుంటే వీడియో అయినా చూడండి. రైట్, మీ యొక్క టైం అనేది తీసుకోను. సో ఈరోజు లైవ్ అనేది నేను రావడం జరుగుతుంది అనమాట. ఇవాళ మండే కాబట్టి సాయంత్రం నేను 7 గంటల తర్వాత అనేది లైవ్ అనేది వస్తాను. ఆ లైవ్ క్లాస్లో మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, మీ డౌట్స్ అనేది క్లియర్ చేస్తాను. ఇంకెందుకు టైం వేస్ట్, వీడియోని స్టార్ట్ చేద్దాం. అండ్ మన ఛానల్లో ఫస్ట్ టైం విజిట్ ఉంటే సో ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. లెట్స్ గో ఇన్ అప్డేట్. మిస్టేక్ నెంబర్ 1 వచ్చేసి దరఖాస్తులో తప్పుడు వివరాలు ఇవ్వడం. చాలా మంది చేసే ఇది పెద్ద మిస్టేక్ అనమాట. మీకు ఈ మిస్టేక్ చిన్నగా అనిపించవచ్చు, ఆల్రెడీ నేను మీకు వీడియోలో చెప్పాను. ఇన్ కేస్ మీ ఆధార్ కార్డ్ అనేది అప్డేటెడ్ లేకుంటే అప్డేట్ చేయించుకోండి. ఆధార్ కార్డ్తో పాటు మీ యొక్క మొబైల్ నెంబర్ లింక్ చేయించుకోండి. ఆధార్ కార్డులో ఎలా అయితే నేమ్ ఉందో మీ రిమైనింగ్ డాక్యుమెంట్స్లో కూడా బ్యాంక్ పాస్బుక్ కానివ్వండి, రైట్, ఓటర్ ఐడి కానివ్వండి, లేకుంటే మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ కానివ్వండి, ఏదైతే మీ రేషన్ కార్డ్ కానివ్వండి, ఏదైతే మీరు అప్లై చేశారు కదా ఇందిరమ్మలకి, ఏదైతే డాక్యుమెంట్స్ వాళ్ళు అడిగారో ఆ డాక్యుమెంట్స్లో అనేది మీ ఆధార్ కార్డులో నేమ్ ఎలా ఉందో అలానే మొత్తం మ్యాచ్ అవ్వాలి. రైట్, సో అలా ఒక చిన్న లెటర్ తేడా అయినా కానీ మీ యొక్క అప్లికేషన్ అనేది వెరిఫికేషన్లో టైం పడుతుంది అండ్ అది అలాగే పెండింగ్లో ఉంటుంది. ఇన్ కేస్ మీ అప్లికేషన్ ఎక్కువ సమయం నుంచి పెండింగ్లో ఉంటే అధికారుల దగ్గరికి వెళ్ళి అడగండి, ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి అడగండి. రైట్, ఇలా అడిగి తెలుసుకోండి దీని యొక్క సొల్యూషన్ ఏంటో, మేము ఏం చేయాలి నెక్స్ట్. అర్థమైందా? సో నెక్స్ట్ పెద్ద తప్పు, ఇంకో తప్పు చాలా మంది చేస్తున్నారు. నంబర్ 2, సర్వే లేదా వెరిఫికేషన్ సమయంలో సరైన సమాచారం ఇవ్వకపోవడం. చాలా మంది సర్వే జరిగేటప్పుడు అనేది వాళ్ళ పేరు మీద అనేది 4-వీలర్ రిజిస్టర్ ఉన్నా, లేకుంటే వాళ్ళ పేరు మీద అనేది భూములు ఉన్నా, లేకుంటే వాళ్ళ ఇన్కమ్ హై ఉన్నా, వాళ్ళది బిజినెస్ ఉన్నా, సింపుల్గా వైట్ రేషన్ కార్డు ఉందని చెప్పేసి చాలా మంది అప్లై చేయడం జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రభుత్వానికి తెలియకపోవచ్చు. ఇన్కేస్ మేము దాచేసినా అధికారులకి మేము చెప్పేస్తాం మా దగ్గర ఏమీ లేదు, మా దగ్గర భూములు లేవు అని. సో వాళ్ళకేం తెలుస్తుందిలే, వాళ్ళు వెళ్ళినాక అక్కడ ఎట్లయినా అప్లికేషన్ అనేది ఫైనల్గా అప్రూవల్ అవుతుంది, దాని తర్వాత ఇల్లు వస్తుంది. ఇప్పుడు అలా జరగట్లేదు. మొత్తం ఏఐ ద్వారా ఫీల్డ్ వెరిఫికేషన్ అనేది డీటెయిల్గా చేయడం జరుగుతుంది. అందుకే ఇందిరమ్మ ఇల్లు స్లో ప్రాసెస్ అనేది చేయడం జరిగింది. ఒక చిన్న 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 మిస్టేక్ ఉన్నా సరే మీ యొక్క అప్లికేషన్ అనేది ఆగిపోతుంది. రైట్, చాలా మంది అనేది చూసాను, నేను కళ్ళారా చూసాను, వాళ్ళ యొక్క అప్లికేషన్స్ అనేది మొత్తం అయిపోయిన ఇల్లు కూడా వాళ్ళకి వచ్చేసినా కానీ ఫైనల్గా వచ్చేసరికి ఆ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యి మొత్తం టోటల్గా కొలాప్స్ అయిపోయింది. సో అధికారులకి మీరు అనేది కనెక్ట్ ఉండండి, మీ దగ్గర ఏది ఉన్నా వారికి వివరించి చెప్పండి. అర్థమైందా? సో ఇన్ కేస్ మీరు అర్హులు కాకపోయినా వాళ్ళు చాలా మంది అనేది ఇప్పుడు కార్లు ఉన్నా ఏదున్నా వాళ్ళు పొట్టకుట్టి కోసం అనేది దాన్ని యూజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు చాలా మంది డ్రైవింగ్ చేసుకుంటున్నారు, పొలంలో ట్రాక్టర్ దున్నుతున్నారు. రైట్, చాలా మందికి వ్యవసాయం భూములు ఉన్నాయి. రైట్, ఇది ఏదున్నా క్లియర్ కట్గా చెప్పేయాలి. అర్థమైందా? సో ఇది చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల అనేది మీ యొక్క అప్లికేషన్స్ అనేది పెండింగ్లో ఉండిపోతున్నాయి అండ్ ఇల్లు అనేది వస్తలేవు చాలా మందికి ఈ యొక్క రీజన్స్ వల్ల. ఎందుకంటే ప్రభుత్వం అనేది
ఖచ్చితంగా తెలుసుకుంటుంది. మీ దగ్గర ఏమున్నాయి, ఏం లేవు అని. చాలామంది రేషన్ కూడా తీసుకోరు నెలకి. ఇప్పుడు ఒక రేషన్ తీసుకుంటే మళ్ళీ 5 నెలలకు ఒకసారి తీసుకుంటారు. అలా చేయకండి. రేషన్ కూడా ప్రతి నెల తీసుకోవాలి. ఇవన్నీ చెక్ చేసే మీకు ఇల్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ మిస్టేక్ నెంబర్ 3, ఒకే కుటుంబం నుంచి వివరాల్లో గందరగోళం లేదా డూప్లికేట్ సమస్యలు. సో ఇప్పుడు చూడండి, ముఖ్యంగా మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఇందులో కుటుంబ సభ్యుల వివరాలు కరెక్ట్గా ఇవ్వకపోవడం. నెక్స్ట్ పేరు స్పెల్లింగ్, ఓకేనా, ఇచ్చిన అందులో స్పెల్లింగ్ మిస్టేక్స్ నేమ్లో. సో ఇది చాలా మంది చేసే తప్పు. నెక్స్ట్ ఆధార్ వివరాలు, రైట్, సారీ, ఆధార్ వివరాలు కూడా రాంగ్ ఇస్తున్నారు. సో మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అంతమంది పేరు ఇవ్వండి. ఇన్ కేస్ మీ కూతుళ్ళు కానివ్వండి, మీ అబ్బాయిలు కానివ్వండి, మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోతే సో ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో వాళ్ళ పేరు అనేది కరెక్ట్గా మీరు ఇవ్వాలి. రైట్. సో ఇంకోటి మెయిన్, మీ యొక్క అడ్రస్ పైన అనేది చాలామంది అనేది మాది రెంట్ హౌస్ సార్, మేము ఇక్కడ చేంజ్ అయిపోయాము కానీ ఇందిరమ్మ దాంట్లో అనేది మేము అడ్రస్ చేంజ్ చేసుకోలేమంటే బాంబ్ బ్లాస్ట్ అవుతుంది అక్కడ. రైట్. ఇప్పుడు వెరిఫికేషన్కి వస్తే మీరు ఇచ్చిన అడ్రస్లో వస్తారా, మీరు ఇల్లు చేంజ్ అయిందని చెప్పేసి అధికారులకి ఎట్లా తెలుస్తుంది? తెలియదు కదా. మీరు వెళ్ళి చెప్తేనే మీ అడ్రస్ అప్డేట్ చేయించుకుంటేనే వాళ్ళు వెరిఫికేషన్కి వచ్చి తొందరగా వాళ్ళ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకుంటారు. రైట్. సో మెయిన్ మిస్టేక్స్ ఇవి చేయకండి. నేను చెప్పిన దాంట్లో ఏదైనా మీరు మిస్టేక్స్ చేసి ఉంటే దాన్ని వెరిఫై చేసుకోండి. సో మిస్టేక్ నెంబర్ 4, బ్యాంక్ లేదా ఇతర అవసరమైన వివరాలను నిర్లక్ష్యం చేయడం. సో చాలా మంది అనేది అప్లై చేసేటప్పుడు అనేది మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది అటాచ్ చేసి ఇవ్వడం జరిగింది. రైట్. నాకు కామెంట్ చేసి చెప్పండి, మీలో ఎంతమంది అనేది ఆ డాక్యుమెంట్స్ని కరెక్ట్గా వెరిఫై చేశారు? ఆధార్, బ్యాంక్ పాస్బుక్, రేషన్ కార్డ్, మీ అడ్రస్, ఇది కరెక్ట్గా ఉన్నాయా లేదా ఎంతమంది చెక్ చేశారు? ఓకేనా. మీ ఆధార్ నంబర్ మీ బ్యాంక్ పాస్బుక్లో నేమ్స్ మ్యాచ్ అవుతున్నాయా? మీరు పెట్టిన ప్రూఫ్స్లో మీ యొక్క నేమ్ అనేది ఇనిషియల్తో సహా మ్యాచింగ్ అవుతున్నాయా? ఎంతమంది చూసుకున్నారో చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు అనమాట, మాది ఈ మిస్టేక్ ఉంది, మా ఇది ఈ మిస్టేక్ ఉందని చెప్పేసి. మీ యొక్క కామెంట్ బేస్ పైన ఈ వీడియో చేయడం జరిగింది. సో ఇప్పుడు నేను మీకు క్వశ్చన్ చేస్తున్నాను, ఎంతమంది చెక్ చేసుకున్నారు నీ కింద కామెంట్ వేయండి. అర్థమైందా? సో చాలా మంది చెక్ చేసుకోకపోయి ఉండొచ్చు. సో ఇందిరమ్మ ఇల్లు అనేది మనం ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కోరుతున్నప్పుడు మనం ఫస్ట్ దరఖాస్తు చేసుకునేటప్పుడు డాక్యుమెంట్స్ అనేది సరిగ్గా ఇవ్వాల్సిన బాధ్యత అనేది మన మీద ఉంటుంది. రైట్. మనం 1 నుంచి 10 సార్లు చెక్ చేసుకోవాలి. ఆధార్ కార్డులో నా నేమ్ కరెక్ట్ ఉందా, మొబైల్ నెంబర్ రిజిస్టర్ ఉందా, ఏదైతే నేను మొబైల్ నెంబర్ ఇస్తున్నానో ఇది నాదేనా లేకుంటే నా కుటుంబ సభ్యులదా. రైట్. అడ్రస్లో నేను ఉంటున్నాను, రేపు ఉండకపోవచ్చు. ఇన్ కేస్ నేను రేపు అడ్రస్ చేంజ్ అవుతే ఆ అడ్రస్ మళ్ళా కొత్త అడ్రస్ నేను అప్డేట్ చేసుకోవచ్చా? సో ఇలాంటి క్వశ్చన్స్ అనేది కరెక్ట్ మైండ్లో పెట్టుకొని ఎవరైతే సరైన డాక్యుమెంట్స్ అనేది అప్లై చేస్తారో కంగ్రాట్స్, మీ అప్లికేషన్ అనేది త్వరగా అప్రూవ్ అవుతుంది. ఏమి దాయకుండా ప్రభుత్వం దగ్గర మీరు అప్లికేషన్స్ అనేది సరిగ్గా ఇచ్చుంటే మాత్రం డెఫినెట్లీగా మీ యొక్క అప్లికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. అర్థమైందా? ఇన్ కేస్ ఇందులో మీరు మిస్టేక్ చేస్తుంటే త్వరగా మీరు అనేది ప్రజాసేవ కేంద్రాల్లో వెళ్ళి మీ అడ్రస్ కానివ్వండి, మొబైల్ నెంబర్ అప్డేట్ కానివ్వండి చేయించుకోండి. ఆధార్ సెంటర్కి వెళ్ళి మీ యొక్క ఆధార్లో నేమ్, మీరు ఏదైతే ఇందిరమ్మ ఇల్లు అప్లికేషన్లో మీ నేమ్ రాశారో అది ఆధార్ కార్డ్కి మ్యాచ్ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. రైట్. సో ఇది మెయిన్ మిస్టేక్. ఇంకోటి మిస్టేక్ నెంబర్ 5, అధికార సమాచారం తెలుసుకోకుండా వదంతులను నమ్మడం. సో ఏదైతే గవర్నమెంట్ చెప్తుందో అది ప్రజలు నమ్ముతలేరు. రైట్. సో సోషల్ మీడియాలో వచ్చే పోస్ట్, ఫేస్బుక్లలో వచ్చే పోస్ట్, ఇన్స్టాగ్రామ్లో వచ్చే పోస్ట్, యూట్యూబ్లో వచ్చే పోస్ట్, రైట్. సో ఏదైతే వాళ్ళు చెప్తున్నారో నేను చెప్తున్నాను, ఓకేనా. సో దీన్ని గుడ్డిగా నమ్మేయడం. సో చాలా మంది చేసే మిస్టేక్ ఇదే అనమాట. సో ఏదున్నా అఫీషియల్ క్లారిటీ అనేది మీరు తీసుకోండి. అఫీషియల్ క్లారిటీ మీకు ఎక్కడ వస్తుంది? ప్రభుత్వ కార్యాలయాల్లో వస్తుంది. ప్రజాసేవ కేంద్రాలు కానివ్వండి, ఎంపీడీఓ, కలెక్టరేట్ ఇలాంటి ఆఫీసెస్లో వెళ్ళి మీ యొక్క అప్లికేషన్కి ఇలా చూపిస్తుంది, ఎందుకు చూపిస్తుంది, దీనికి కరెక్ట్గా మాకు అవగాహన ఇవ్వండి, ఇప్పుడు మేము ఏం చెయ్యాలని చెప్పి ఒక్కసారి గనక మీరు అడిగితే, సో మీ అప్లికేషన్స్ కరెక్ట్ ఉంటే మీకు వాళ్ళు అనేది సమాధానం ఇస్తారు.
రైట్. చాలా మంది అనేది చాలా లిస్ట్ వచ్చేసింది, స్టేటస్లో నాది చూపిస్తుంది, పెండింగ్ అని చూపిస్తుంది, ఇది చూపిస్తుంది, ఇది ఎందుకు చూపిస్తుంది అని మనం మన మనసు క్వశ్చన్ వేసుకొని అదొకటి అనేది అడగడం జరుగుతుంది. సో ఇలా కాదు, ఫస్ట్ మనం ఎంతవరకు అనేది డాక్యుమెంట్ సబ్మిట్ చేసాము, ఎంతవరకు అనేది మన వెరిఫికేషన్ అయ్యింది ఒకసారి వెళ్ళి కనుక్కున్న తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు అడగొచ్చు అనమాట, మేము క్లియర్ చేస్తాము. అర్థమైందా? సో ఈ ఇందిరమ్మ ఇల్లు కోసం అనేది మీకు ఎవరు అనేది సహాయం చెయ్యరు. రైట్. మేము అనేది అప్డేట్స్ ఇస్తాము, ఇది వాస్తవం. ఏదైతే ఛానల్స్ ఉన్నాయో అప్డేట్స్ ఇస్తాయి, ఇది వాస్తవం. కానీ ఫైనల్ క్లారిటీ అనేది గవర్నమెంట్ దగ్గరికి వస్తుంది. మీరే అనేది ఇల్లు ఎలా తెచ్చుకోవాలో అది మీ మీద ఉంటుంది అనమాట. అర్థమైందా? సో రేపు లైవ్లో కలుద్దాం అనమాట. ఇది 5 మిస్టేక్స్. ఇన్ కేస్ మీరు ఏదైనా మిస్టేక్ చేస్తుంటే నా కింద కామెంట్ చేయండి. కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.